యా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారు, నీట్ రద్దు, నిన్న నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది, ఈరోజు రద్దు కావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయని చెప్పడానికి ఇదొకటి నీట్ అనేది నిదర్శనంగా నిలుస్తుంది. గతంలో కూడా నీట్ పరీక్ష ఇదే బీజేపీ హయాంలో గతంలో కూడా పలుమార్లు లీక్ అయింది, పలుమార్లు రద్దు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ నీట్, వివిధ రకాల పేపర్స్ కూడా లీక్ అయినాయి. సో ఏ విధంగా ఇది దేశవ్యాప్తంగా బీజేపీకి చాలా పెద్ద మైనస్. ఇది ఇలాంటివి ఎగ్జామ్స్ లీక్ కావడం, నీట్ అనేది లీక్ కావడం, ఇది బీజేపీకి చాలా పెద్ద మైనస్. పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్ణయం, మళ్ళీ కొత్తగా పరీక్ష వారం 10 రోజుల్లో తేదీలో వెల్లడి అంటూ చూస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది కలిగించే నిర్ణయమే, కానీ పరీక్షలపై ఉన్న నమ్మకం వమ్ము కావద్దనే కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఫీజు రీఫండ్ తప్పులకు బాధ్యత వహిస్తున్నామంటూ ఎన్టీఏ చీఫ్. సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం, కేసు నమోదు, పలు రాష్ట్రాలకు సిబిఐ బృందాలు. గెస్ పేపర్ పేరుతో ప్రశ్నపత్రం లీకేజ్, కెమిస్ట్రీ బయాలజీలో అవే ప్రశ్నలు. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు 30,000 నుంచి 25 లక్షల వరకు ధర నిర్ణయించి విక్రయించిన ఏజెంట్లు. ఏపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల కోచింగ్ సెంటర్లకు గెస్ట్ పేపర్. రాజస్థాన్లోని ఓ హాస్టల్ నిర్వాహకుడి ద్వారా ఎన్టీఏకి సమాచారం. రాజస్థాన్లో కోటాకు పోటీగా పెరుగుతున్నటువంటి శికార్. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ పరీక్ష రద్దుపై విద్యార్థి సంఘాల నిరసన. నీట్ రద్దు దురదృష్టకరం అంటూ దామోదర్ చెప్తున్నారు. విద్యార్థులకు కేంద్రం క్షమాపణ చెప్పాలంటూ కేటీ చెప్తున్నారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద ఎన్టీఏకు వ్యతిరేకంగా ఎన్ఎస్ఏ కార్యకర్తల ఆందోళన అంటూ చూస్తారు. అంటే పేపర్లు ఎంత ఈజీగా లీక్ అవుతున్నాయి చూడండి. లీక్ అవడమే కాకుండా, లీక్ అయితే ఒక స్టేట్ వరకు లీక్ కావాలి, కానీ మొత్తం దేశం అంతా కూడా లీక్ అయిపోయింది. సో గెస్ట్ పేపర్ అనేది దాన్ని తీసుకొచ్చారు. ఆ గెస్ట్ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలే పూర్తి స్థాయిలో ఆ మెయిన్ పరీక్ష పేపర్లో వచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది విచారణలో. సో ఆల్రెడీ ఇక ఇందులో ఎవరెవరు బిగ్ ఫిషెస్ ఉన్నాయి ఏంటి అనేది పూర్తి స్థాయి సమాచారం సిబిఐ దర్యాప్తులు తెలియటువంటి అవకాశం అయితే ఉంది. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ తీసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఒక 30-40 లక్షల మంది రాసేటువంటి పేపర్. ఇది 30-40 లక్షల మంది విద్యార్థులు రాసేటువంటి పరీక్ష. ఇది చాలా దేశవ్యాప్తంగానే ఇది ఒక నీట్ అంటేనే దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పరీక్ష. అది చాలా ఎఫెక్టివ్గా ఉండే పరీక్ష అది. సో దేశం మొత్తం మీదుగా డాక్టర్లను తయారు చేయడానికి ఈ నీట్ పరీక్ష ఒక ప్రథమంగా పునాదిగా ఉండబోతుంది. అలాంటి పేపర్ ఎంత ఈజీగా లీక్ అయిందో ఒకసారి చూడండి. 30,000 నుంచి 30 లక్షల వరకు లీక్ అయిందట. 30 లక్షల వరకు తీసుకుని లీక్ చేసిరట. ఎంత దారుణంగా పరిస్థితి అర్థం చేసుకోవాలి. సో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3న నిర్వహించినటువంటి నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. వచ్చే వారం 10 రోజుల్లో కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సంస్థల సమన్వయంతో తాము స్వయంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం అనేక మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు ఇబ్బంది కలిగించే నిర్ణయమేనని, అయితే పరీక్షల వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకం వమ్ము కాకుండా కాపాడేందుకు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. పరీక్ష కొత్త తేదీలను, కొత్త అడ్మిట్ కార్డుల జారీ వివరాలను తమ అధికారిక ఛానళ్ల ద్వారా వెల్లడిస్తామని, తాము జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, ఇతరత్ర ఊహాగానాలు నమ్మవద్దని సూచించింది. కొత్తగా పరీక్షకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అదనపు పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి రీఫండ్ చేస్తాం, కొత్తగా నిర్వహించేటువంటి పరీక్షను మా అంతర్గత వనరులతోనే నిర్వహిస్తాం అని స్పష్టం చేసింది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మే 3వ తేదీన జరిగిన పరీక్షలో 4 సెట్ల ప్రశ్నపత్రాలు ఉన్నాయని, వాటిలో మొత్తంగా ఏది లీకేజ్ కాలేదని చెప్పారు. అయితే బయట పంపిణైన ఓ కాపీలోని కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రశ్నాపత్రాల్లో వచ్చాయని తెలిపారు. ఒక ప్రశ్న విషయంలో అలా జరిగినా కూడా అది నిర్దేశించుకున్న ప్రమాణాలకు విఘాతం కలిగినట్లే, అందుకే మళ్ళీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం. సో ప్రస్తుత పరిణామంతో దేశంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యావత్ వ్యవస్థ ప్రభావితం అవుతుందని చాలా స్పష్టంగా అన్నారు. ఇందులో మొత్తం పేపర్ లీక్ అయిందట. లీక్ అయినా ఇంకేముంటుంది, ఇంకేం క్రెడిబిలిటీ ఉంటుంది నాకు అర్థం కాదు. నీటికి ఆ ఎన్టీఏకి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? సో సిబిఐ దర్యాప్తు ప్రారంభం అంటూ చూస్తాను. దాదాపు దీనికి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు పలు బృందాలు పంపించాడ. ఇప్పటి వరకు ఈ అంశంపై దర్యాప్తు జరిపినటువంటి రాజస్థాన్ పోలీసుల నుంచి వివరాలు సేకరించింది. అంటే చూడండి, రాజస్థాన్ కోటా నుంచి ఏ విధంగా డాక్టర్లు వస్తున్నారు, ఏ విధంగా అదంతా ఒక హబ్ అయిపోయింది. ఈ నీట్గా పెద్ద హబ్ అయిపోయింది. ఎందుకంటే ప్రశ్నపత్ర లీకేజ్ జరుగుతుంది కాబట్టి. ఇది పరిస్థితి. సో
అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 550 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ నెల 3వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 23 లక్షల మంది విద్యార్థులు నమోదు కాగా 96% మంది హాజరయ్యారు. పరీక్ష రద్దు నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సినటువంటి దుస్థితి నెలకొంది. పేపర్ లీకేజ్పై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఏ తదితర విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. గెస్ట్ పేపర్తో లీకేజ్ అట. మెయిన్గా పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడడానికి ముందు ఓ గెస్ట్ పేపర్ బయట చెక్కలు కొట్టింది. దీంట్లో ఉన్న పలు ప్రశ్నలే నీట్ పరీక్షలో వచ్చాయి. దీంతో ఈ గెస్ట్ పేపర్ ఎలా బయటికి వచ్చిందన్న దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. లీకేజ్ ఘటనకు కేంద్ర బిందువుగా భావిస్తున్నటువంటి రాజస్థాన్లో పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆ రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ పరీక్ష జరగడానికి నెల రోజుల ముందు ఈ గెస్ట్ పేపర్ విద్యార్థులు తిరుగుతోంది. దాంట్లో 410 ప్రశ్నలున్నాయి. వీటిలోంచి నీట్ కెమిస్ట్రీ పేపర్ 4 సెట్లకు సంబంధించి దాదాపు 120 ప్రశ్నలు యథాతథంగా వచ్చాయి. ఈ గెస్ట్ పేపర్ ఎలా బయటకు వచ్చింది అన్న దాని మీద కేంద్రీకరించామని తెలిపారు. దాదాపు 410 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు బయటకు వచ్చినట్ట. ఇంకేముంటుంది, అయిపోయాయి, మెడిసిన్స్ కొట్టినట్టేనే. సో ఇదంతా కూడా చూస్తాం. నీట్ పరీక్ష పత్రం మహారాష్ట్రలో నాసిక్లో ప్రింట్ అవుతుందని, అక్కడ నుంచి పేపర్ లీకేజ్ జరిగిందన్న సందేహాలున్నాయి. ఇది వాస్తవం కాదని నాసిక్లో ప్రింటింగ్ జరగడం లేదని మరో వాదన. పోలీసు వర్గాల ప్రకారం నాసిక్ నుంచి బయటకు వచ్చిన పేపర్ హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఓ డాక్టర్ వద్దకు చేరింది. ఆ డాక్టర్ నుంచి రాజస్థాన్లోని జైపూర్లో ఉండే ఓ వ్యక్తి వద్దకు వెళ్ళింది. అక్కడ నుంచి అదే రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు నెలవైన సికార్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి రాకేష్ కుమార్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి గెస్ట్ పేపర్ పేరుతో పలు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లకు వెళ్ళింది. వీటిలో ఏపీ, తెలంగాణ చెందినవి కూడా ఉన్నట్లు సమాచారం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. హాస్టల్ నిర్వాహకం నుంచి ఎన్టీఏకు సమాచారం అట. ఎట్లా వచ్చింది బయటికి ఒకసారి చూద్దాం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న సికార్కు చెందిన ఓ విద్యార్థికి 30,000కు ఈ గెస్ట్ పేపర్ అమ్మాడు. ఈ విద్యార్థి తండ్రి సికార్లోనే విద్యార్థికి హాస్టల్ నడుపుతున్నారు. పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు సదరు విద్యార్థి గెస్ట్ పేపర్ను తన తండ్రికి పంపించారు. దాన్ని హాస్టల్లోని విద్యార్థులకు ఆయనకు అందజేశారు. మే 3వ తేదీన పరీక్ష జరిగిన తర్వాత గెస్ట్ పేపర్లోని ఎన్ని ప్రశ్నలు వాస్తవంగా వచ్చాయని ఆయన పరిశీలిస్తే బయాలజీలోని మొత్తం 90 ప్రశ్నలు ఉంటే కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు వచ్చినట్టు 90 ప్రశ్నలు, బయాలజీలో 90 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు వచ్చినట్టు తెలిసింది. ఇది గెస్ట్ పేపర్ కాదు, ఏకంగా పేపర్ లీకేజ్ అని చెప్పగా వాళ్ళు కొట్టిపడేశారు. దీంతో ఆయన ఎన్టీఏకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఎన్టీఏ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు తెలియజేసింది. వారి ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది పరిస్థితి. సో ఇక దేశంలో అన్ని వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయని చెప్పడానికి నిదర్శనం ఇదే. కోర్టులు కూడా మేనేజ్ అవుతున్నాయంటే ఈ పేపర్ సంబంధించిన ఎన్టీఏలు మేనేజ్ అవుతున్నాయి. నమ్మకం ఏంది? ఎక్కడో ఒక దగ్గర మేనేజ్ అయ్యి ఈ యొక్క కేసును డైవర్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇది పరిస్థితి.